హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. బంగాళదుంప గోబీ పువ్వు ఈ రెండింటిది విడదీయని బంధం. ఎక్కడెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఆలు గోబీ అని రకరకాలు, మన నార్త్ ఇండియాలో ఏంటి, సౌత్లో ఏంటి, ఎక్కడైనా ఈ బంగాళదుంప ఈ కాలీఫ్లవర్ కాంబినేషన్ చాలా చాలా పాపులర్. అయితే ఈరోజు మీకు కొంచెం వెరైటీగా వాటితో పాటు కొంచెం పాలకూర యాడ్ చేస్తున్నాను. మనకు పాలక్ పన్నీరు, ఆలు పాలక్ ఇవి కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కాకపోతే ఈరోజు మనం కాలీఫ్లవర్ కూడా ఫ్రై చేసుకున్నాం, బంగాళదుంప కూడా ఫ్రై చేసుకున్నాం. కాకపోతే ఈరోజు బంగాళదుంప మీరు చూస్తే ఆల్రెడీ కొంచెం ఉడకపెట్టిన తర్వాత వాటిని పొట్టుతోటే కట్ చేశాను. ఈ బంగాళదుంప తొక్కతోటి మనం ఉడకపెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో మంచి స్వీట్ ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది. ముక్కలు కట్ చేసిన తర్వాత మీరు నీళ్ళలో పెడితే కొంచెం తెల్లగా స్టార్చ్ అంతా బయటకు వస్తుంది, ఆ స్వీట్ టేస్ట్ కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం కూరల్లో అలా బంగాళదుంప వేసుకోవాలంటే వాటి తొక్కతోటి ఉడకపెట్టుకొని తర్వాత తొక్క తీసి మనం ముక్కలు కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది. కానీ ఈ జాకెట్ పొటాటోస్ అంటారు, అంటే ఈ తొక్క చాలా రుచిగా ఉంటుందని అసలు ఒట్టి ఈ తొక్క ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని స్నాక్స్ లాగా కూడా చాలా దేశాల్లో సర్వ్ చేస్తుంటారు. అది మరోసారి మీకు చూపిస్తాను. కానీ ఇది ఉడకబెట్టుకున్నాను, కాలీఫ్లవర్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, రెండు ఫ్రై చేసుకుందాం. ముందుగా పాలకూర మనం గ్రేవీ చేసుకోవాలి అంటే పాలకూర మనం డైరెక్ట్గా ఇట్లా మిక్సీలో వేస్తే అంత పేస్ట్ సరిగ్గా సిల్కీగా స్మూత్గా అవ్వదు. అలా అవ్వాలంటే చాలా సింపుల్. కొన్ని నీళ్ళు తీసుకొని, మరీ ఎక్కువ నీళ్ళు తీసుకోక్కర్లేదు, ఆ నీళ్ళల్లో మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని, ఆకు కూడా చూడండి అంటే పెద్ద పెద్దగానే ముక్కలుగా ఉంచాను. చిన్న చిన్నగా కట్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో ఉన్న పౌష్టిక విలువలు నీళ్ళల్లో కలిసి వెళ్ళిపోతుంది. మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్నా అదే నష్టం. కాకపోతే కొంచెమే నీళ్ళు తీసుకున్నాను. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా మనం కుక్ చేసుకుంటే ఈ పాలకూర 2 నిమిషాల్లో ఉడికిపోతుంది, అందులో చక్కగా సాఫ్ట్ అవుతుంది. దాన్ని పేస్ట్ చేస్తే అప్పుడు సిల్కీ టెక్స్చర్ ఉంటుంది. చూడండి, నీళ్లు కొంచెమే తీసుకున్నాను, ఆ నీళ్లు కూడా పరేయకుండా మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. ముందు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. పాలకూర చూడండి 1 నిమిషంలో ఇది సాఫ్ట్గా అయిపోయింది. అయితే ఒక విషయం, పాలకూర ఉడకపెట్టేటప్పుడు మూత పెట్టకూడదు. ఎందుకు అంటే ఈ ఆకుకూరలో క్లోరోఫిల్ AB అని ఉంటాయి. అవేంటి, వొలటైల్ యాసిడ్స్ అనమాట. అవి మూత పెట్టేస్తే అవి బయటికి వెళ్ళిపోకుండా ఇందులోనే వెళ్ళి మన పాలకూర కొంచెం నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. మనకి మంచి గ్రీన్ కలర్గా ఉండాలి అంటే మూత పెట్టకుండా ఇలా కుక్ చేసేసుకున్నాను. స్టవ్ కట్టేసి మిక్సీలో వేసి మనం పేస్ట్ చేసేసుకున్నాం. ఈ పాలకూర దాంట్లో ఉన్న నీళ్లతో సహా మిక్సీలో వేసేసుకున్నాను. అయితే కొత్తిమీర అవి నీళ్ళలో ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, ఇది స్మూత్గానే పేస్ట్ అవుతుంది. మరి కొత్తిమీర కొంచెం, అలాగే మంచి టేస్ట్ రావడం కోసం, మన బంగాళదుంప కాలీఫ్లవర్కి మంచి టేస్ట్ రావడం కోసం కొంచెం పుదీనాకు కూడా ఇలా తీసేసుకొని ఇప్పుడు బర్ర 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 అంటే ఫైన్ పేస్ట్ రెడీ. మనం పాలకూర అవి పేస్ట్ రెడీ చేసుకుంటాం. కూరగాయలు కూడా ఫ్రై చేసుకుందాం. ఎందుకు అంటే కొన్నిసార్లు ఏంటంటే గ్రేవీలో ఈ కాలీఫ్లవర్ బంగాళదుంప ఎందుకంటే లాస్ట్ మినిట్లో వేస్తాం. ఈ కాలీఫ్లవర్ అందులో గ్రేవీ పీల్చుకోదు, కాకపోతే దీంట్లో ఉన్న ఆ గ్యాప్స్లో మన గ్రేవీ వెళ్ళి ఉంటుంది, అలా టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకుంటే కాలీఫ్లవర్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. యూజువల్గా మేము రెస్టారెంట్లో లేకపోతే పెద్ద పెళ్ళిళ్ళలో చేసేటప్పుడు కాలీఫ్లవర్ని ఉడకపెట్టామనుకోండి, దాంట్లో ఫ్లేవర్ అంత ఇదిగా మ్యాచ్ కాదనమాట. అందుకని చెప్పేసి మేము ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుంటాం. మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడు మిక్స్ చేసుకొని ఇస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళలో కూడా ఇలా ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఏంటంటే మ్యాష్ అవ్వకుండా, అలా అవ్వకుండా ఇలా ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. వంట చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, తినే వాళ్ళకి టేస్టీగా ఉంటుంది. మరి కాలీఫ్లవర్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న బంగాళదుంప కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 చక్కగా ఈవెన్గా కుక్ అయిపోతాయి. అప్పుడు మనం గ్రేవీలో వేసుకుందాం. కాలీఫ్లవర్ పైకి తేలుతూ ఉన్నాయి. మీకు కొంచెం ఎక్కువగా ఫ్రై అయిపోయినట్టు అనిపిస్తే ఇలా పక్కకు తీసేసుకున్నాను. కానీ సపరేట్గా ఫ్రై చేసుకుంటే ఈజీ, అలా చేసుకోండి. నేనంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కదా, అందుకే వేసాను. సపరేట్గా ఫ్రై చేసుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఈజీగా ఉంటుంది. బంగాళదుంప కాలీఫ్లవర్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటి, మనకి కుకింగ్ ఈజీగా అవుతుంది.
ఇదే కనుక మనం గ్రేవీలో కుక్ చేసుకుంటే ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ మారిపోతుంది, దాని రుచి మారిపోతుంది. ముందు గ్రేవీ చక్కగా కొంచెం చేసుకొని అందులో ఈ కూరగాయలు వేసుకుంటే ఇలా ఫ్రై చేసుకున్న కూరగాయలు ఎక్కువగా నీరు అవి పీల్చుకోకుండా గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చక్కగా ఉంచి టేస్టీగా ఉంచుతుంది. మనం కూరగాయలు ఫ్రై అయిపోయినాయి. ఈ పాలకూర కూడా చూడండి చక్కగా సిల్కీగా మంచిగా పేస్ట్ రెడీ అయింది. అయితే నేను చాలాసార్లు మంచి కలర్ రావడం కోసం పాలకూర మేము మనం గ్రీన్ చట్నీ ఇలా చేసుకున్నప్పుడు, ఆలు చట్నీ వాళ్ళ చేసుకునేటప్పుడు పాలకూర పేస్ట్ కూడా వాడితే మంచి కలర్ వస్తుంది. అదే మరీ గుర్తుపెట్టుకోండి, ఆకుకూరలు ఏవైనా కానీ అంటే క్లోరోఫిల్ ఉంటుంది, వాటిపైన మూత పెట్టి కుక్ చేస్తే కనుక దాంట్లో ఉన్న గ్రీన్నెస్ వెళ్ళిపోతుంది. మీకు ఒక్కసారి కనుక ఆ గ్రీన్గా చక్కగా తినడం అలవాటు అవుతే ఎప్పుడు కూరగాయలు గ్రీన్గా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మరి దీనికోసం కొంచెం నూనె, ఇలా చేసుకునే కూరల్లో ఆకుకూరలు అవి గ్రేవీలు చేసుకునేటప్పుడు ఒక చెంచాడు నూనె ఎక్కువైతే చాలా ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం కొంచెం టమాటో ప్యూరీ కూడా వేసి మనం కుక్ చేసుకుంటాం. సో కాబట్టి ఒకటి లేదా 2 చిన్న టమాటాలు తీసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. మరి అలాగే ఉల్లిపాయలు కూడా మనం వాడేటప్పుడు కొంచెం సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఫైన్గా చాప్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ ఆకుకూర ఇలా చేసుకునేటప్పుడు ఇది గ్రేవీలో కలిసిపోవాలి. అంటే ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నప్పుడే మనకి ఆ గ్రేవీకి కన్సిస్టెన్సీ వస్తుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఉల్లిపాయలు మనం ఒక్కొక్కటి ఏ స్టేజ్ వరకు కుక్ చేస్తామో దాన్ని బట్టి మన కూర ఉంటుంది. ఎప్పుడైతే మనం మంచి గ్రేవీ లాగా కావాలి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుందాం. లేదు కొట్టి మనం తాలింపులో మళ్ళీ ఉడకబెట్టుకున్న కూరగాయలు లైట్గా వేసి టాస్ చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని 1 నిమిషం పాటు కొంచెం ఉప్పు వేసి టాస్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ రాకూడదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతే సరిపోతుంది. కొన్ని ఉంటాయి మనం గోంగూర పచ్చళ్ళు అవి ఇవి అయితే తాలింపు వేసిన తర్వాత ఒట్టి పచ్చి ఉల్లిపాయలు అందులో కలుపుకుంటే మరీ రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు కనుక మనం దే కూరలో ఎలా వాడితే అద్భుతంగా ఉంటుందో తెలిస్తే ఏ వంట అయినా ఈజీగా ఉంటుంది. సో మరి నెక్స్ట్ ఈ కూర చేస్తున్నాం కదా, ఇందులో వేడి నూనెలో జీలకర్ర వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం. వేసిన తర్వాత మనకి ఈ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే ఈ ఉల్లిపాయల్లో ఉన్న నీరు బయటికి తీసి మంచిగా ఫ్రై అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇలా అల్లం వెల్లుల్లి కూడా ఫైన్గా చాప్ చేసి కూడా కూరల్లో వాడుకుంటూ ఉంటాం. అంటే మనం సాధారణంగా గ్రేవీలు చేస్తే పేస్ట్ వాడుకుంటాం. ఇలా ఫ్రై చేసి కూరగాయలు అవి చేసుకునేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి చాప్ చేసుకొని వేసుకుంటే తినడానికి కూడా భలేగా ఉంటుంది. ఉల్లిపాయలు కొంచెం ఇలా ఎర్రగా అయిన తర్వాత దీంట్లో వెల్లుల్లి అలాగే మనం అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ పాలకూర అనేది వాడేటప్పుడు అందులో వెల్లుల్లి వాడండి, అలాగే జాజికాయ పొడి కూడా కొంచెం వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. వెల్లుల్లి అల్లం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇందులో పసుపు, అలాగే దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారపొడి కూడా ఇందులో వేసుకుందాం. మరీ కారపొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఆకండి, ఇందులో టమాటో పూరి వేసేయండి. ఎందుకు అంటే కారం కానీ మిరియాలు కానీ ఇలా నూనెలో కొంచెం ఎక్కువసేపు వేయించామంటే హచ్చి 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 అని తుమ్మేస్తూ ఉంటాం. సో మన ఎగ్జాస్ట్ ఫ్యాన్ చక్కగా ఆన్ చేసుకొని అప్పుడు మసాలాలు వేసుకోండి. ఇంట్లో వాళ్ళకందరికీ తగ్గకుండా బాగుంటుంది. సో ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఈ టమాటాలు కూడా కుక్ అవ్వాలి. మనం ఎందుకు అంటే ఇది పచ్చిగా ఉందంటే మీరు తర్వాత పాలకూర వేసిన తర్వాత టమాటాని కుక్ చేయడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కష్టం కూడా. అందుకని ఈ టమాటాల్లో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. ఇలా ఆకుకూరలు వేసి గ్రీన్గా చేసే కూరల్ని చమన్ అంటారు. చమన్ అంటే ఏంటి? బగీచా అంటే పార్క్ లాగా గ్రీన్గా ఉండేదాన్ని. అయితే మనం అందులో మొక్కల్లా చెట్టులా ఉండే కాలీఫ్లవర్ కూడా వేస్తున్నాం. అందులో మన చమన్ గ్రేవీ, మన పార్క్ గ్రీన్ గ్రేవీలో కొన్ని మొక్కలు, కొన్ని ఇవి కూడా వేసుకుంటున్నాం. అయితే మంచిగా గ్రీన్గా మనకి రావాలి అంటే కనుక చెప్పాను కదా, ఇలా పేస్ట్ చేసిన దానికి మూత పెట్టకూడదు. మీరు ఇది కుక్ అయిన తర్వాత కూడా వేడిలో చేస్తే కూడా కలర్ మారిపోతుంది బ్లెండర్లో. అంటే కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మనం ఈ టమాటా కూర మంచిగా కుక్ చేస్తుంటే మసాలా ఇందులో వేగుతూ ఈ టమాటా కూడా చక్కగా కుక్ అయిపోతుంది.
ఇంకా ఒక్క నిమిషం పాటు ఇలా కుక్ చేసుకుందాం. తర్వాత మన పాలకూర పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా చక్కగా కుక్ అయింది. ఇందులో మనం ఈ పాలకూర పేస్ట్ వేసేసుకుందాం. ఆహా ఆహా ఎంత గ్రీన్గా చక్కగా వస్తుంది, సూపర్. దీన్ని కూడా మంచిగా కుక్ చేస్తేనే మనకి ఈ గ్రేవీకి టేస్ట్ వస్తుంది. మూత పెట్టకుండా కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఏది వేస్ట్ చేయకుండా కొంచెం నీళ్లు వేసుకొని ఇందులో ఉన్న మసాలా కొంచెం తీసేసుకుందాం. సూపర్. ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకొని గ్రేవీ రెడీ అయిన తర్వాత ఇందులో బంగాళదుంప కాలీఫ్లవర్ వేసుకుందాం. గ్రేవీ చూడండి చక్కగా బ్యూటిఫుల్గా భలే టేస్టీగా ఉంది. దీంట్లో చెప్పాను కదా కొంచెం అంత జాజికాయ పొడి, కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం వేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కసూరి మేతి పౌడర్ కూడా కొంచెం వేస్తే ఆ బటరీ టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కొంచెం అంత గరం మసాలా. మరి ఇందులో మీరు కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు, క్రీమ్ కూడా వేసుకోవచ్చు. చాలా కన్సిస్టెన్సీకి హెల్ప్ చేస్తుంది, టేస్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ గ్రేవీని మీరు పలసగా చేయకండి. ఇప్పుడు దీని టేస్ట్ సూపర్గా ఉంది. ఇందాకే చెప్పాను కదా, ఈ గ్రేవీ అనేది ఆ కూరగాయలు ఫ్రై చేసిన వాటి కోట్ అవ్వాలి అంతే. కాబట్టి ఇలా మరి దీంట్లో కొంచెం అంత క్రీమ్ వేసుకుంటాను. ఈ క్రీమ్ వేస్తే మన గ్రేవీ కొంచెం రిచ్గా అయ్యి కలర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో మనకి కాలీఫ్లవరు, మన బంగాళదుంప వేసుకుందాం. వేసుకొని ఈ ముక్కల్ని ఈ గ్రేవీలో ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని వేసిన తర్వాత మీరు మరీ ఎక్కువగా మిక్స్ చేయక్కర్లేదు. ఇప్పుడు చూడండి, చేసుకున్న ఈ అద్భుతమైన కూర పేరు ఆలూ గోబీ సాగ్ వాలా. సాగ్ అంటే ఇలా ఆకుకూరలు చేసేది, ఆలూ గోబీ అంటే మన బంగాళదుంప కాలీఫ్లవర్. సో మరి గ్రేవీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కావాలంటే దీనిపైన లైట్గా వడ్డించేటప్పుడు కొంచెం క్రీమ్ కనుక వేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పాలకూరతో రకరకాల కూరలు చేసుకొని తింటూ ఉంటారు, కానీ ఈ డిష్ కనుక మీరు చేసుకుంటే ఈ డిష్ మీ ఫేవరెట్ అయిపోవాల్సిందే. ఎంతో చక్కగా థిక్గా ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న ఈ డిష్ టేస్ట్లో కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. బా చెప్పాను కదా, ఆలూ గోబీ ఈ బంగాళదుంప కాలీఫ్లవర్ మధ్యలో విడతీయని బంధంలో ఈ పాలకూర మరింత మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. తప్పకుండా మీరు చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. మీరందరూ వారేవా అనాల్సిందే మరి. వావ్, మన జీ వారేవా తెలుగు షో ఏంటో కానీ నేను మాత్రం కిలోల మీద కిలోలు పెరిగిపోతున్నాను. కానీ పెరిగినా కానీ నాకు సంతోషం, ఎందుకంటే ఇలా వేడి వేడిగా తినే అదృష్టం నాకు దొరికింది. అంతేకాదు, నాకు కూడా మిమ్మల్ని కొంతమందిని నా షో ఇన్వైట్ చేసి నాతో పాటు వంట చేయించాలని నా కోరిక. త్వరలో మన జీ తెలుగు వారేవాలో కొంతమంది గెస్ట్లను కూడా ఇన్వైట్ చేస్తున్నాము. మరి చూస్తూనే ఉండండి మన షో. ఎప్పుడు ఏంటి అని మీకు ఆ విషయాలు తెలుస్తాయి. ఆలూ గోబీ సాగ్ వాలా తయారు చేయ విధానం: ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి తొక్కతో పాటు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. వీటిని వేడి వేడి నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూరను వేడి నీళ్ళల్లో కొంచెం సేపు ఉడికించి చల్లారిన తర్వాత దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసి చక్కగా ఫైన్ గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మరొక పాన్ లో నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి దూర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి మరియు టమాటా ప్యూరీ వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. తర్వాత పాలకూర పేస్ట్ వేసి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించి అలాగే దాంట్లో జాజికాయ పొడి, కసూరి మేతి పొడి, గరం మసాలా, కొంచెం క్రీమ్ వేసి కుక్ చేయాలి. చివరిగా మరి కొంచెం క్రీమ్ వేసి దీన్ని వేడివేడిగా చపాతీలతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. క్రిస్పీ కార్న్ ఈ మధ్య చాలా రెస్టారెంట్స్లో చాలా పాపులర్ అయిన ఈ డిష్ ఏంటి అంటే కొంచెం జీడిపప్పు అవన్నీ వేసి క్రిస్పీగా చేసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇవి మనం వెళ్ళి వేరే మెయిన్ కోర్స్ అలా తినే ముందు చక్కగా మనకి ఏదో పకోడా ఇలా కావాలి కదా, దాని బదులు ఈ కార్న్ చాలా కరకరలాడుతూ తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చేయడానికి ముందు మైదా పిండి, అలాగే కార్న్ ఫ్లవర్, కార్న్ స్టార్చ్ అంటాం, ఇది రెండు
ఒక బౌల్లో తీసేసుకుందాం. దీంట్లో మనం కొంచెం ఉప్పు, అలాగే దీంట్లో కొంచెం అంత బేకింగ్ సోడా, కొంచెం అంత బేకింగ్ పౌడర్ 2 వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకుందాం. దీంట్లో కొంచెం చిల్లీ సాసు లేకపోతే చిల్లీ పేస్ట్ వేసుకున్నా సరిపోతుంది. మరి ముందుగా కొంచెం అంత నీళ్లు పోసి మనం బ్యాటర్ లాగా చేసుకోవాలి. మరి ఇది సరిపోదు కదా, దీంట్లో కొంచెం గుడ్డు కూడా వేసుకుందాం. అయితే ఇలా గుడ్డు వేయడం వల్ల మన కార్న్ మిక్స్చర్ చక్కగా పట్టుకొని మనకి తయారవుతుంది. ఇప్పుడు కొంచెం మంచిగా ఒక విస్క్ కానీ ఇలా పెట్టి కలిపేసుకుంటే ఈజీగా ఉంటుంది మన బ్యాటర్. ఇది కొంచెం చిక్కగా ఉంది. ఇందులో కార్న్ వేసి మనం ఫ్రై చేసుకోవాలంటే కొంచెం అంత పలసగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కార్న్ మొక్కజొన్న గింజలు ఇందులో వేసుకొని దీంతో పాటు కొంచెం అంత నూనె వేసుకుందాం. వేసేసి మనం దీన్ని కలిపేసి దీన్ని మనం వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. మరి ఈరోజు మనం ఈ క్రిస్పీ కార్న్ చేయడం కోసం ఇట్లాంటి ఆయిల్ కాదండి, మనం న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. ఇందులో ఒమేగా-6 అట్లాగే వైటమిన్ ఏ, డిఈ ఉంటాయి. మరి ఈ నూనెతో ఫ్రై చేసుకుంటే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మరీ ఎక్కువ బ్యాటర్ రాకుండా ఇలా జాలి గరిటెలో తీసుకున్నాను. అయితే ఇది మనకి పొడిగా వేసుకుంటేనే మీకు ఇది చక్కగా ఉంటుంది. కాబట్టి ఇలా కొంచెం కష్టమైన పొడిగా వేసుకోవాలి. ఇలా ఎక్కువ బ్యాటర్ కనుక పిండి ఉంటే ఇలా జాలి గరిటెలో తీసుకొని ఇలా మనం బూందీ వేసుకున్నట్టు ఇలా పడుతుంది, చూసారా? ఇప్పుడు మన కార్న్ ఏదైతే ఉందో చక్కగా క్రిస్పీ కార్న్ ముత్యాల్లా నూనెలో ఫ్రై అవుతూ కరకరలాడుతూ వస్తుంది. కార్న్ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది కరకరలాడుతూ. మరి ఇలాగే తినడం కాదు, దీంతో అసలైన మజా. గింజలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, వీటన్నిటి పక్కన పెట్టుకుందాం. అలాగే దీంట్లో జీడిపప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పు కూడా ఇలా వేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాం. కొంచెం అంత బ్యాటర్ పెడితే క్రిస్పీగా బాగా వస్తుంది. మరి ఇది కూడా రెడీ అయిపోయిందంటే మన మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా ఇందులోనే కలిపేసుకుందాం. మరి దీనికి ఒక చైనీస్ మసాలా చేసి దాంట్లో టాస్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి చక్కగా ఇలా వేగుతున్నప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం అంత మిరియాల పొడి, కొంచెం అంత అజినోమోటో, మన ఎంఎస్జీ అంటాం కదా, చైనీస్ సాల్ట్, అలాగే కొత్తిమీర వేసి ఇవన్నీ కొంచెం వేగుతున్నప్పుడు ఇందులో సోయా సాసు, అవసరం అనుకుంటే చిటికెడు ఉప్పు. ఈ నీళ్ళులాగా కనిపిస్తున్న ఆవిరి అంతా ఆవిరి అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రిస్పీ కార్న్ ఇందులో వేసుకొని టాస్ చేసుకుంటే మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుంది. వడ్డించుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. కరకరలాడుతూ మన ఈ క్రిస్పీ కార్న్ కనుక ఇలా సర్వ్ చేసి తింటే భలే సూపర్గా ఉంటుంది. కావాలంటే దీనిపైన మనం చక్కగా చాప్ చేసుకున్న ఉల్లి పరకలు కూడా సర్వ్ చేసుకుంటే భలే సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం ఏంటి, తినేయడమే. అయితే మేము హోటల్లో చేసేటప్పుడు మసాలా అంతా రెడీగా ఉంటుంది. ఈ కార్న్ ఫ్రై చేసి ఇలా వేడిగా ఇలా టాస్ చేసి అప్పుడే ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇది క్రిస్పీగా చాలా ఎక్కువసేపు ఉండదు, చేసిన తర్వాత కొన్ని నిమిషాల పాటే ఉంటుంది. కాబట్టి 3-4 నిమిషాల్లో అది కస్టమర్కి సర్వ్ చేసేయాలి. అప్పుడే దీంట్లో మజా వస్తుంది. నాకైతే జీడిపప్పు ఇష్టం. చక్కగా చాలా ఈజీగా చేసుకోవచ్చు.
మీరందరూ తిని ఎంజాయ్ చేయండి. క్రిస్పీ కార్న్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో కార్న్ ఫ్లవర్, మైదా పిండి, బేకింగ్ పౌడర్, చిల్లీ సాస్, కొన్ని నీళ్లు, కోడిగుడ్డు సొన వేసి బ్యాటర్లా కలుపుకోవాలి. దీంట్లో మొక్కజొన్న గింజలు వేసి పిండిని కోట్ చేసి నూనెలో క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం జీడిపప్పు వేసి కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మరో ప్యాన్ లో కొంచెం నూనె వేడి చేసి వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, అజినోమోటో, కొత్తిమీర వేసి కాస్త వేయించుకోవాలి. దాంట్లో సోయా సాస్, ఉప్పు కలిపి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మొక్కజొన్న గింజలు వేసి టాస్ చేసి చివరిగా ఉల్లికాడలు వేసి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. తప్పకుండా రేపు ఇదే టైంకి మన షో చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.